అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? బర్గర్ ఫ్రీగా ఇస్తున్నారా ఏంది? అది నిజమే, కానీ ఇంకో విషయం కూడా ఉంది. మెలోబ్రూక్ డెమాలిషన్ డెర్బీ, నలిపేయటం, విరగొట్టడం ఇలాంటివి ఇక్కడ జరుగుతాయి. దాంతో పాటు 100 మంది పిల్లలకు ఒక అద్భుతమైన బహుమతి ఇవ్వబడుతుంది. అది చాలా విలువైనది. ఈ శుక్రవారం మెలోబ్రూక్ ఫైన్ ఆర్ట్స్ అరీనాకి తప్పక రండి. నేను తప్పకుండా వస్తాను హితుడా. ఇది నా జీవితంలో ముఖ్యమైన రోజు. నాకు కూడా ఇవాళ చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు తన పండుగ. ఇవాళ రిపోర్ట్ కార్డ్ రోజు. రిపోర్ట్ కార్డా? ఆ రిపోర్ట్ కార్డుని కనుక మీ నాన్న చూసారే అనుకో, ఆ తర్వాత నిన్ను డెమాలిషన్ డెర్బీకి తీసుకెళ్తారంటావా కేక్? కంగారు పడకు మిత్రుడా, నేను క్లాస్ రూమ్ ని బాగా గమనించాను. మా నాన్నగారు ప్రోగ్రెస్ కార్డ్ చూసారంటే నన్ను డెర్బీకి తీసుకువెళ్లరు, కానీ చూడలేదంటే మాత్రం. గంతర్, నాలాగే నువ్వు అనుకుంటున్నావుగా? మీ నాన్న నేను చేయకు కేక్. అలాంటిదేమి లేదు గంతర్. ముందు డెర్బీకి వెళ్లేంత వరకు ఆ కార్డుని దాచిపెట్టాలి. ముందు ఆ రిపోర్ట్ కార్డుని కొట్టేయాలి. గంతర్, సరిగ్గా 8.2 ఫీట్ లో నన్ను వదిలిపెట్టాలి, ఓకేనా? సారీ మిత్రమా, 1 ఫీట్ ఎక్కువైంది. మరేం పర్వాలేదులే గంతర్, వీరులకి ఇది సహజమే. ఇలా చేయటం నీకు తప్పు అనిపించట్లేదా కేకు? నా రిపోర్ట్ కార్డు తీసుకోవడంలో నాకు ఎలాంటి తప్పు అనిపించడం లేదు. ఎవరు వస్తున్నారు? ఇది ప్లాన్ బి సమయం. నాకు తెలియకుండా ప్లాన్ బి ఏంటో? ఆ పోస్ట్ మ్యాన్ దగ్గర నుంచే దాన్ని ఎలాగైనా కొట్టేయాలి. ఇది చెప్పడానికి ఇంత బిల్డప్ అవసరం అంటావా? చాలా వేగంగా వెళ్తున్నాడే. ఆస్కర్ వెంట పడితే మనం కూడా అంతే. మీ నాన్న నిజం చెప్తే ఈ బాధ ఉంటదిగా. దానికి ఇప్పుడు అంత సమయం లేదు గంతర్. ఎలాగైనా సరే నా బహుమతి నాకు కావాలంతే. Oh, thank you. నేను అనుకున్న దానికంటే చాలా కష్టంగా ఉంది. ఇంత తెలియక దొరికిందేంటి? అవును, ఇక నేను డర్బీకి వెళ్ళడాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఆ తర్వాత నాకు ఎలాంటి పనిష్మెంట్ దొరికినా నాకు అస్సలు బాధ లేదు. అయ్యి శుభం కాడు పడిపోయింది. ఈ పొట్టి బుడంకాయ బాగా ఇరుక్కున్నాడు. హే కిక్, నీ రిపోర్ట్ కార్డ్ నీ నాన్నగారికి చూపించాలని నువ్వు ఆశపడుతున్నావు నాకు తెలుసు. రా, ఏం భయపడకు, నేనున్నానుగా, డోంట్ వరీ. అయ్యి ఇంకో శుభం కాడు పడబోతుంది. నీ అన్నగారుగా కొన్ని పనులు నేను నిర్వర్తించాలి కాబట్టి నీకు పెద్ద సాయం చేద్దాం అనుకుంటున్నాను తమ్ముడు. నీ రిపోర్ట్ కార్డ్ ని దీంట్లో దాచిపెట్టుకోవచ్చు. ఓవర్గా చేయకు బ్రాడ్, నాకు నీ సహాయం ఇదే నీకు సరైన చోటు తమ్ముడు. అమ్మా, కిక్ వాడి రిపోర్ట్ కార్డ్ ని దాచుకున్నాడు. అమ్మా 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 ఇలా చూడు. అమ్మా 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 ఇలా చూడమ్మా. అమ్మా, నేను ఫోన్ మాట్లాడుతున్నా కనిపించట్లేదా? నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడకు బ్రాడ్. అవునవును, మీరు చెప్పేది కరెక్టే. అందులో ఎటువంటి సందేహమూ లేదు. డాడీ వచ్చేసారు. డాడీ, కిక్ వాడి రిపోర్ట్ కార్డ్ ని మీ నుంచి దాచిపెడదాం అనుకుంటున్నాడు. ఎందుకంటే మీరు దీన్ని చూస్తే వాడిని డెమాలిషన్ డర్బీకి తీసుకువెళ్ళరని వాడు భయపడుతున్నాడు. ఏమన్నావు? నాకు వినవలేదు. లేటెస్ట్ పాటలు వింటూ ఉన్నాను, అందుకే. ఏం చెప్తున్నానంటే ఈ కిక్ ఆ పాత గుడ్డలతో ఏం చేస్తున్నావు? అయ్యయ్యో బ్రాడ్, ఏమిటి ఇలా అయిపోయావు? డాడీ, కిక్ వాడి బయలుదేరు. అలాగే పారిపోండి. నా గదిలో గొడవ పడ్డారంటే ఊరుకోను. డాడీ నేను చూసుకుంటాను. రిపోర్ట్ కార్డ్ సంగతి నువ్వు చూసుకో. సన్నిహితుడా, నువ్వెక్కడున్నా సరే ఇక్కడికి రా. అది మరి డాడీ. దీనికి సంజయ్షి ఏమి ఇచ్చుకుంటావు? ఈ వాటర్ బిల్లు పోయిన నెల కన్నా 40% ఎక్కువైంది ఏమిటి? నువ్వు నీళ్లతో స్టంట్ ఏమైనా చేసావా ఏంటి? అది అలాంటిదేం లేదు. ఏమీ చేయలేదా? నిన్ను అపార్థం చేసుకున్నాను, సారీ కేక్. ఈ నీళ్ల సమస్యకు మీ అమ్మే కారణం అయి ఉంటుంది. నేను తనతోనే మాట్లాడతాను, నువ్వు బయలుదేరు కేక్. డెమాలిషన్ డర్బీకి ముందే నేను లెటర్స్ అన్ని చదివేయాలి. తర్వాత లెటర్ ఏందో చూద్దాం. అయ్యా బాబోయ్, ఈ కరెంటు కూడా ఇప్పుడే పోవాలా? ఎక్కడుంది?
ఎక్కడుంది? డాడీ వచ్చేస్తున్నారు. ఎస్కేప్. కరెంట్ వచ్చేసింది. మళ్ళీ మనం చేయాల్సిన పని మొదలెడదాం. రాను రాను వీళ్ళు శాంపిల్ గా ఏం పంపిస్తున్నారో తెలియడం లేదు. వెరీ బ్యాడ్. తేనెటీగల దాడి. వీటిని కూడా పంపిస్తున్నారే. పాపం కిక్కు బుక్ అయిపోయాడు. అమ్మో, ఏది తెరిచినా ప్రమాదకరంగా ఉందేంటి? పిరాణాల మరణ దాడి. తర్వాత అటాకే అర్థమైందే. నన్ను మర్యాదగా బయటికి వదలండి. ఇప్పుడు తర్వాత ఏంటో చూద్దాం. ఏంటిది? మెల్లో బ్రూక్ స్కూల్ నుంచి వచ్చిందా? ఓపెన్. స్పెషల్ డెలివరీ. ఇదిగో వస్తున్నాను. ఇన్ని లెటర్స్ వస్తున్నాయేంటి? గంతర్, ఈ యూనిఫామ్ ఎక్కడ కొట్టేశావు? ఇదిగోండి మీ లెటర్. గంతర్, నువ్వు డోర్ బెల్ కొట్టు. ఇది తీసుకొచ్చేసావా? థ్యాంక్ యూ కేక్. దీన్ని ఓపెన్ చేయబోతున్నాను. డాడీ, దాన్ని మీరు చించకండి. ఎందుకని? ఎందుకంటే నేను మీకోసం ఒక కొత్త లెటర్ ఓపెనర్ ని తెచ్చాను. ఏది? దాన్ని నాకు చూపించు. అదే మనం డెర్బీకి వెళ్ళొచ్చిన తర్వాత మీకు చూపించాలనుకుంటున్నాను. అలాగా? ఇక మన మిత్రుడికి ఎలాంటి సమస్య? కేక్ చాలా థ్యాంక్స్ తమ్ముడు. ముద్ద కాడి తీసుకో కేక్. ముక్కు పచ్చడైపోయింది. నువ్వు ఒక్కదానివే తక్కువ. పట్టేశాను. కొమ్మ వదిలేశాను. లక్ష్యాన్ని సాధించాను. చాలా సేపటి నుంచి దీనికోసమే వెతుకుతున్నాను. రిపోర్ట్ కార్డా? దీన్నే దాచిపెట్టాలనుకున్నావా? డెర్బీకి తీసుకువెళ్లరని భయపడేలా చేశాను. ఏంటి? కానీ ఈసారి నీకు మంచి మార్కులే వచ్చాయే. మీరు చెప్పేది నిజమా? వంతులేని సాహసాలు చూడాలని మీరందరూ విచ్చేశారు కదా, చూసి ఆనందించండి. భలే ఉంది. నువ్వు చూసావా కేక్? ఏం జరిగింది? ప్రియమైన సోదర సోదరీమణులారా, ఇదే అన్నింటికన్నా అద్భుతమైన సాహసం. వాళ్ళు భయంకరమైన సాహసం చేయబోతున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇది కళ్ళకు ఇంపుగా ఉండే అద్భుతమైన దృశ్యం. ఇలాంటి సాహసాన్ని మీరెక్కడా చూసి ఉండరు. ఏదైతేనే ఈ బహుమతి నాకు దక్కింది, అంతే చాలు. ఇదే లెటర్ ఓపెనరా? చాలా బాగుంది. ఇది కూడా పోయింది. ఇంకో విషయం, నీ రిపోర్ట్ కార్డు నా దగ్గర దాచాలనుకోవద్దు. ఇప్పుడు షో ఎంజాయ్ చేయి. నా రాత చాలా రోతగా ఉందే. అమ్మా, నాన్న, చెల్లమ్మ, కేక్ ఎవరు లేరా?